నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఇస్కాన్ టెంపుల్లో సమ్మర్ క్యాంప్లో భాగంగా 5 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చిన్నారుల కోసం ఇండోర్ రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టెంపుల్ మేనేజర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా ఎంతమంది చిన్నారులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం ఇండోర్ రథయాత్రని ఇక్కడ చేపడుతున్నారు, దీనివల్ల మీరు నేర్పించేది ఏంటి? హరే కృష్ణ. ఇది 5 రోజులు సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు మిగతా రోజుల్లో వాళ్ళ చదువుల్లో బిజీగా ఉంటారు, వాళ్ళ కొద్దిగా ఖాళీ సమయం దొరికేది సమ్మర్లో దొరుకుతుంది. ఆ సమయాన్ని వాళ్ళు జీవితాంతం ఉపయోగపడే విధంగా కొన్ని కార్యక్రమాలు ఇస్కాన్ ద్వారా అన్ని దగ్గర జరుగుతూ ఉంటాయి. ఇస్కాన్లో గురుకులాలు కూడా ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా కొన్ని అకేషనల్గా మన టెంపుల్లో మాత్రం సమ్మర్ క్యాంప్ రన్ చేస్తూ ఉంటాము. ఈ సందర్భంగా వాళ్ళకి భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలు మనం అందరికీ తెలిసిన విషయమే. శీలైన శోభతే విద్య అంటారు. వాళ్ళకి వాల్యూస్, వాళ్ళు కేవలం సర్టిఫికేట్లు జోబులో పెట్టుకునే స్థాయి కాకుండా వాళ్ళ లక్షణాలని, వాళ్ళ గుణాలని, వాళ్ళ బలహీనతలు పోగొట్టుకునేటువంటి మార్గాన్ని వాళ్ళకి బోధించబడుతుంది. ఇక్కడ భగవద్గీత ఇది అందరికీ ఉపయోగపడేటువంటిది. పిల్లలకి, పెద్దలకి, ముసలోళ్ళకి అనేదేం కాదు. ఎవరు బాగుపడాలనుకుంటే, ఎవరు బలహీనతలు పోగొట్టుకోవాలనుకుంటే వాళ్ళకి భగవద్గీత ఉపయోగపడుతుంది. కానీ ఈ 5 రోజుల్లో మేము భగవద్గీతలో ఉన్నటువంటి అంశాలే వీళ్ళ నిత్య జీవితంలో దాన్ని పాటించడం ద్వారా వాళ్ళకి నిజ జీవితంలో అది ఎట్లా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో వాళ్ళ చదువులతో పాటు వాళ్ళ ఏకాగ్రత పెంచుకోవడం కానీ, వాళ్ళ బలహీనతలు బొంగొట్టుకోవడం. ఉదాహరణకు మనకు అందరికీ తెలిసిందే, ఈ సెల్ ఫోన్లు బలహీనతలు పడిపోయి ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తే కానీ ఏడు పాపడం లేదు, ఆ స్థాయిలో మనం ఉన్నాము. కానీ వాళ్ళకి ఈ భగవద్గీత, ఈ జ్ఞానం పొందడం ద్వారా ఇది సరైనటువంటి వయసు. ఈ వయసులో నేర్పించినట్లయితే వాళ్ళు చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ కాకుండా ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలా, తర్వాత అయ్యవారులతోటే వాళ్ళు చక్కటి బిహేవియర్తో ఉంటూ వాళ్ళు ఎట్లా నేర్చుకోవాలా, ఈ సంస్కారాలన్నీ నేర్పించబడతాయి. దాంట్లో భాగంగానే ఈ హరినామ సంకీర్తనతో పాటు, ఎందుకంటే ఏదైనా కూడా ప్రాక్టీస్, భగవన్ నామం ద్వారా, మహామంత్రం ద్వారా మనుషుల్లో స్వభావం మారుతుంది. ఇది శాస్త్రాలు చెప్తున్నటువంటిది, ఇది మా వర్డ్ కాదు. ఇది భగవద్గీత, భాగవతము, పురాణాలన్నింటిలో కూడా భగవన్ నామాన్ని మించినటువంటి సాధన వస్తువు ఇంకొకటి లేదు. ఈ 5 రోజులు వాళ్ళ చేత ఈ మంత్రాలు నేర్పించడము, తర్వాత ఈ హరే కృష్ణ మంత్రం, ముఖ్యంగా ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర మీ అందరికీ తెలిసిందే. ఇస్కాన్ ద్వారా ప్రతి జనవరిలో మనం నెల్లూరులో చేస్తాము. అదేవిధంగా గూడూరు, కావలి, నెల్లూరులో, నాయుడుపేట, సుళ్ళూరుపేటలో చేస్తూ ఉన్నాము. ఈ పిల్లలు ఆ సమయాల్లో బిజీగా ఉంటూ రథయాత్ర అంటే పరిచయం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ కోసంగా ప్రత్యేకంగా మేము ఇక్కడ ఇండోర్ జగన్నాథ స్వామి రథయాత్ర ఈ 1 గంట పాటు వాళ్ళందరి చేత భగవన్నామం పలికిస్తూ, వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి భగవన్నామ కీర్తనలో ఆనందం పొందుతూ వాళ్ళకి జీవితం అంతా గుర్తుండే విధంగా ఈ 5 రోజుల్లో ఇదొక రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఈ కార్యక్రమానికి దాదాపు 200 మంది పిల్లలు, వాళ్ళు ఎంతో పేరెంట్స్ సంతోషంగా వాళ్ళ పిల్లలకి ఒక కొత్త ధనాన్ని నేర్పించాలా, ఆధ్యాత్మికంగా వాళ్ళ పిల్లలకి జ్ఞానం కలగాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా తీసుకొచ్చారు. అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హరే కృష్ణ. మీ పిల్లల్ని కూడా ఇట్లాగే మీకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఇస్కాన్లో కార్యక్రమాలు అందరికీ తెలుస్తూనే ఉంటాయి. మీ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయాలని ఆశిస్తున్నాం. హరే కృష్ణ. అయితే ఇంత తక్కువ టైంలో, అంటే 5 రోజుల సమయంలోనే ఈ చిన్నారులు భగవద్గీత నేర్చుకునే అవకాశం ఉంటుందంట? భగవద్గీత ఒక కొద్ది రోజుల్లో నేర్చుకుని వదిలిపెట్టేటువంటిది కాదు. జీవితం అంతా నేర్చుకున్నా కూడా జన్మలకి మనం దాని నుంచి నేర్చుకుంటూనే ఉంటాము. భగవద్గీత ఈ రోజుది కాదు, కొన్ని యుగాల నుంచి ఉన్నటువంటి జ్ఞానం అది. కాబట్టి అది 5 రోజుల్లో పూర్తిగా నేర్చుకుంటామని కాదు, కనీసం 5 రోజుల్లో వాళ్ళు దాని యొక్క ఇంపార్టెన్స్ అన్న తెలుసుకుంటారు. వాళ్ళ మనసు కొంతన్నా దానివైపు డైవర్ట్ అవుతుంది. ఇది జీవితాంతం దాన్ని పట్టుకొని వెళ్ళవలసినటువంటిది, మార్గం బోధించేటువంటిది భగవద్గీత. సో ఫర్దర్గా సమ్మర్ క్యాంప్ మొత్తం, అంటే ఈ మే నెల మొత్తం భగవద్గీత నేర్పించే కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతున్నారు? లేదు, ప్రస్తుతానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మందిరంలో ఎలాగో కార్యక్రమం ఉంటూనే ఉంటుంది. ప్రతి ఆదివారం పిల్లల కోసం సాయంత్రం పూట 5 గంటల నుంచి 6:30 దాకా, ఇది సమ్మర్ అనే కాదు, ఎవ్రీ త్రూఅవుట్ ది ఇయర్, సంవత్సరం అంతా కూడా ఎవరైనా పిల్లలు ఈ ఆధ్యాత్మిక ఈ విషయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం వచ్చి దీన్ని లాభాన్ని పొందవచ్చు. విడిగా ఇది మాత్రం ఒక 5 రోజులు కంటిన్యూస్ ప్రోగ్రామ్ లాగా పెట్టి అందరికీ ముగింపులో 12 నుంచి 12:30 దాకా హారతిలో ఉంచి అందరికీ ప్రసాదాలు పెట్టి పంపిస్తూ ఉంటాం. డ్రాయింగ్ కూడా నేర్పిస్తున్నా ఈ 2 గంటల ప్రతిరోజు జరిగే ఈ 10 నుంచి 12 గంటల లోపల దాన్ని ఒక 2-3 సెక్షన్లుగా డివైడ్ చేసి వాళ్ళకి చక్కటి నీతి కథలు బోధిస్తూ
ఈ హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళు రోజువారీ జీవితంలో ఒక భాగంగా ఎట్లా పెట్టుకోవాలో వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ, తర్వాత భగవద్గీతలో ముఖ్యమైనటువంటి శ్లోకాలు 1, 2, 3 మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి, అన్ని ముఖ్యమైనవి. కానీ వాళ్ళకి ఉపయోగపడేటువంటి 1, 2 శ్లోకాలు వాళ్ళ చేత చెప్పిస్తూ నేర్పిస్తూ, అట్లా వాళ్ళ చేత కృష్ణ సంబంధమైనటువంటి ఆటలు ఆడిపిస్తూ, అంటే అందరిలో చిన్న ఏ వయసులో తగినట్టుగా ఆ వయసులో వాళ్ళకి ఆ యాంబిషన్ ఉంటా ఉంటుంది. దాన్ని భక్తిపరం చేసినట్లయితే వాళ్ళకి దానివల్ల ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది. వాళ్ళకి ఇతర ఆటలనే ఆటలాడుకోలేనటువంటి స్వభావాన్నే మనం భగవంతుడి సంబంధంలో చేసినట్లయితే అది భక్తి అవుతుంది. ఇదే సులభం, అందుకే భక్తి మార్గం చాలా సులభం. వాళ్ళకి అది నేర్పిస్తున్నాం ఇక్కడ. హరే కృష్ణ. చాలా చక్కగా వివరించారు రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెల్లూరు ఇస్కాన్ టెంపుల్లో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి మన HN9 TV. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.